హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే అరటికాయ టమాటో వేసితే కర్రీ ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. అలాగే చాలా సింపుల్ కర్రీ కూడాను. ఇన్నాళ్ళైతే తినలేదు. ఫస్ట్ టైం టమాటో వేసి వండాను అనమాట. చాలా బాగుంది కర్రీ అనేది. ముందుగా అయితే ఇలా మనం ఒక పీలర్తోని అరటికాయ పీల్ మొత్తం తీసేసేయాలి. తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత అయితే టమాటోసు అలాగే ఒక 3 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి వేడయ్యాక దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అలా వేసేసి వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు మొన్న చెట్టు నుంచి అయితే తెంపి పక్కన పెట్టాను, మర్చిపోయాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టలేదు, అందుకనే కొంచెం వాడిపోయిందనమాట. అయినా పర్వాలేదు, మన చెట్టుతే కాబట్టి నేనైతే వాడేస్తున్నాను. ఇలా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న అరటి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేయాలన్నమాట. ఈ అరటికాయ అనేది ఒక 50% అట్లా ఈ ఆయిల్లోనే ఉడకనివ్వాలి. చూడండి, ముక్క అనేది ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇలా 50% ఉడికిన తర్వాత అయితే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మంచి స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇందులోనే కారం, ఉప్పు కూడా వేసుకొని తినవచ్చు అనమాట. కానీ నేను టమాటోస్ వేసి కాస్త కర్రీలాగైతే ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసి మగ్గనివ్వాలండి. ఇప్పుడు టమాటోలన్నీ మగ్గిపోయి కొంచెం మనకి అరటికాయ అనేది మెత్తబడుతుందన్నమాట. చూడండి, మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు అయితే పొయ్యి అనేది సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చాను. కాస్త మగ్గిపోయాయి కదా. ఇప్పుడైతే దీంట్లోకి మనం తినేదాన్ని కారం వేసుకోవాలి. తినేదాన్ని బట్టి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా కారం, ఉప్పు అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర అయితే అయిపోయింది, అందుకని చెప్పేసి నేను ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీరనే వాడుకోండి. ఇలా కారం, ఉప్పు ఇవన్నీ బాగా కలిపేసి మరొక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టి మంచిగా మగ్గనిచ్చామనుకోండి, కారం, ఉప్పు అనేవి అరటి ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. చూడండి, ఈ స్టేజ్లో కూడా మనం ఫ్రై లాగా తీసేసుకొని తినేయచ్చండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. కానీ రైస్లోకి కాస్త గ్రేవీగా కావాలని చెప్పేసి నేనైతే దీంట్లోకి గ్రేవీకి సరిపడినంత కొంచెం ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటరు వద్దు, గ్రేవీ లాగా వద్దు, అసలు ఫ్రై లాగే తింటాం అన్నట్లు ఆ స్టేజ్లో మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. కాస్త రైస్కి లాగా కావాలనుకున్న వాళ్ళైతే కొంచెం వాటర్ వేసుకొని మరొక 5 నిమిషాల పాటు అయితే చిన్న మంట మీద మగ్గనివ్వాలి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి వాటర్ అనేవి ఇమిరిపోయి కాస్త జారుడుగా ఉందన్నమాట. ఇలా ఉందనుకోండి, మనకైతే రైస్లోకి తినడానికి చాలా బాగుంటుంది. అలాగే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది కర్రీ కూడా. అంతే అండి, చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ అయితే ప్రిపరేషను. అలాగే టేస్టీగా కూడా ఉందన్నమాట. నేను ఇన్నాళ్ళైతే ఎలా వండుకొని తింటే ఎలా ఉంటుంది అన్నట్టు ఆగిపోయాను అనమాట. కానీ చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి.